సహకరించిన రాయదుర్గం తాలూకా 4వ తరగతి ఉద్యోగస్తులందరికీ మరొకసారి మా అనంతపురం జిల్లా తరఫున జిల్లా శాఖ ఏపీ జీఓస్ తరఫున నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో రాయదుర్గం కాన్స్టిట్యూషన్లో ఏకగ్రీవ మెజారిటీతో గెలిచిన గౌరవనీయులు పెద్దలు కాలువ శ్రీనివాసులు గారికి మా ఏపీ జీఓస్ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా, దాదాపుగా మాకు 2003 నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలో ఈరోజు రాయల్ పెన్షనర్స్ అని, అది పెన్షనర్స్కు ఉన్న రాయదుర్గం తాలూకాలో ఉన్న పెన్షనర్స్కి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు కొత్తగా వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి రాజకీయ నాయకులు, మాజీ రాజకీయ నాయకుల సపోర్టుతో క్లాస్ 4 ఉద్యోగస్తులకు సంబంధించిన స్థలంలో దౌర్జన్యంగా ఆల్రెడీ మేము దాదాపుగా 2003 నుంచి ప్రభుత్వం మాకు స్థలం ఇచ్చింది. దాంట్లో మున్సిపాలిటీలో కూడా మాకు కేటాయించిన మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎంఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఈ స్థలం పైన మా తాలూకా అధ్యక్షులు అన్యాక్రాంతం అవుతుంది, దౌర్జన్యంగా ఇక్కడ ఆక్రమిస్తున్నారని నంబర్ ఆఫ్ టైమ్స్ పలు విధాలుగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరూ లెక్క చేయకోకుండా కేవలం ఒక 2-3 వ్యక్తులు దీనికి రాజకీయ నాయకులు సపోర్ట్తో ఆ దౌర్జన్యంగా బిల్డింగ్ కట్టడం జరిగింది. కాబట్టి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు, ప్రస్తుత కాలువ శ్రీనివాసులు గారు గౌరవనీయులు మాకు దీనికి క్లాస్ 4 ఉద్యోగస్తులకి స్థలం కేటాయించి ఆ కట్టుకున్న భవనాన్ని క్లాస్ 4 కింది స్థాయి ఉద్యోగస్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ భవనాన్ని గౌరవనీయులు పెద్దలు కాలువ శ్రీనివాసులు గారు మరొకసారి మా విన్నపాన్ని పరిశీలించి మా కింది స్థాయి ఉద్యోగస్తులకు సహకరించి వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతూ, దీని వెనకల ఎవరున్నా కూడా మీరు వాళ్ళందరినీ గట్టిగా మందలించి మా ఏపీ ఎన్జిఓస్కు సపోర్ట్ చేయొచ్చు. అలాగే ఈ క్లాస్ 4 ఉద్యోగస్తులకు ఈ బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేయించవలసిందిగా పెద్దలు గౌరవనీయులు కాలువ శ్రీనివాస్ గారిని మరొకసారి ఏపీ ఎన్జిఓ జిల్లా శాఖ పక్షాన విజ్ఞప్తి చేయొచ్చు. మరొక్కసారి గౌరవనీయులు సంకీర్ణ ప్రభుత్వంలో గెలిచిన కాలువ శ్రీనివాసులు గారికి ఏపీ ఎన్జిఓ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. వెళ్ళాం, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, మరి అదేవిధంగా ఎన్నోసార్లు మరి ఆర్డీఓ మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. దానికి మరి ఏమాత్రం స్పందన మరి లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఆ క్రమంలోనే మరి ఆ జిల్లా సెక్రటరీ అయినటువంటి పెద్దన్న గారు మరి హైకోర్టు కూడా మరి వెళ్ళి మరి అప్పీల్ చేయగా మరి స్టే కూడా తీసుకొచ్చారు. మరి అది అక్కడ బిల్డింగ్ కడుతున్నటువంటి ఆ బిల్డింగ్కు మరి పేస్ట్ చేసి అతికించగా మరి దాన్ని పీకేసి అక్కడున్నటువంటి పెద్దనికే ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి కాలాలు కూడా ఉన్నాయి. ఆయన ఫోన్ చేసి ఏంది సార్ ఇది అన్యాయము అట్లా. సో ఈ విధమైనటువంటి ఇవన్నీ దౌర్జన్యాలకు రాయదుర్గంలో ఇవన్నీ చెల్లబాటు కావు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంప్లాయీస్ ఏమైనా ఉన్నా కూడా సామరస్యంగా మీ దగ్గర ఏమైనా ఉన్నా తీసుకురండి, ఇక మా దగ్గర ఏమైనా ఉంటే మేము తీసుకొస్తాం. క్లాస్ 4 ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళు మా ఏపీ జేఏసీలో వాళ్ళ భాగస్వామ్యులు వాళ్ళ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా మనం ఎంప్లాయీస్ తరహాలోనే మనమంతా కూర్చొని సామరస్యంగా పోతే బాగుంటుంది. లేదంటే మీరు ఖచ్చితంగా మేము ఇదే మన నూతనంగా ఎన్నుకబడినటువంటి మన కాలువ శ్రీనివాసులు మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి మేము వెళ్తాం. రాష్ట్ర నాయకత్వం ఉంటుంది వారికి అండగా, మరి జిల్లా నాయకత్వం ఉంటుంది, మరి తాలూకా మరి ఇప్పుడే ఈరోజు ఎన్నికైనటువంటి మరి క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. అందరూ కూడా మేము వెళ్ళి మన ఎమ్మెల్యే గారి దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చి మరి ఖచ్చితంగా మేము ఏదైతే మనం ఆ రోజు నిజంగా వాస్తవానికి ఎంత బాధాకరం అంటే ఆ రోజు ఫౌండేషన్ బండలతో ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళు క్లాస్ 4 ఎంప్లాయీస్ వారు పేదవాళ్ళు ఇవన్నీ కూడా కాదనే ఉద్దేశంతో మా ఏపీ ఎన్జిఓస్ తాలూకా అధ్యక్షులు ఏపీ జేఏసీ చైర్మన్ అటువంటి మన లక్ష్మీనారాయణ గారు చేతి నుంచి దాదాపుగా ఇంత ఫండింగ్ పెట్టుకునేసి ఎందుకు వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు కూడా ఏదో భవనం కట్టాలన్నట్టు ఒక తాపాత్రయంతో ఇంత కష్టపడితే ఏదన్నా కూడా రిటర్న్ అయినట్టు ఎంప్లాయీస్ మరి దానికి మద్దతుగా నిలబడేది విడిచిపెట్టేసి మరి పూర్తిగా బిల్డింగ్ను దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఎవరు కూడా ఆశించరు, ఎవరన్నా కూడా ఖచ్చితంగా ఖండించి దీనికి అందరూ కూడా సహకారాలు అందించి దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పేసి దాని తెలియదు. రెండవసారి కాలువ శ్రీనివాసులు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నందుకు మేము మా పెన్షన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. తర్వాత ఇప్పుడు పెన్షన్ అసోసియేషన్ అనేటువంటిది
ఇక్కడ రెండోది ఏర్పాటు చేసి అది కేవలం రాయల్ పెన్షనర్ అసోసియేషన్ అనే ఎన్జిఓ హోము, అటువైపు హోమ్ శాంతి రెండు మధ్యలో ఒక స్థలం ఆక్రమించి దౌర్జన్యంగా వాళ్ళు కట్టారు. నిజంగా కూడా మాకు పెన్షనర్స్గా మాకు కూడా బాధగా ఉంది. ఎందుకంటే రాయదుర్గంలో ఇటువంటి దౌర్జన్య పనులు ఎక్కడ లేవు. వాళ్ళకి మున్సిపల్ పర్మిషన్ కానీ రెవెన్యూ పర్మిషన్ కానీ ఇంకే మాత్రం అథారిటీ లేకుండా కేవలం దౌర్జన్యంగా వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తారు ఇంతకుముందు. అటువంటి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు దౌర్జన్యంగా కట్టడం అంటే నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ కష్టపడి చుట్టూ కాంపౌండ్ అంతా కట్టుకొని వాళ్ళ పేరు కూడా రాసుకొని వాళ్ళు 4వ తరగతి ఎంప్లాయీస్ అసోసియేషన్ అని అటువంటి దాన్ని కూడా వాళ్ళ మొత్తం చెప్పినట్లు ఆడి ఒక 4వ తరగతి నోరు లేని చిన్న స్థాయి ఉద్యోగుల స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యంగా భవనం నిర్మించడం న్యాయమాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ప్రశ్నించాకు నాకు ఎలా వచ్చిందంటే ఆ గత ప్రభుత్వం ప్రజల చేతిలో చావు దెబ్బతింది. ఈరోజు ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రాయదుర్గం తాలూకాలో ప్రజల ఆరాధ్యుడు అభినయ కృష్ణదేవరాయ పేరున్న కాలువ శ్రీనివాసులు గారు ఎన్నికయ్యారు కాబట్టి ఈరోజు ధైర్యంగా నేను జరిగిన అన్యాయాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇన్ని రోజులు నేరెత్తకుండా చేశారు, బెదిరించారు. ఇక్కడి నుంచి నా నియోజకవర్గంలో పనిచేయకూడదని వేరే ప్రాంతానికి నన్ను డిప్యుటేషన్ మీద పంపారు. ఈరోజు కాలువను ఉన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ప్రభుత్వం ఉందని ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఆ రోజు అధికారులు కూడా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేశాను, మున్సిపల్ కమిషనర్కి విజ్ఞప్తి చేశాను, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాను. ఎవరు కూడా దీన్ని అడ్డుకోలేకపోయారు. ఆఖరికి స్పందనలో విజ్ఞప్తి చేశాను. స్పందనలో కమిషనర్ గారు ఆన్సర్ చేస్తారు, ఇది మాకు సంబంధం లేదు, ప్రభుత్వ బిల్డింగ్ కడితే వాళ్ళ అనుమతి లేకుండా కడితే సంబంధం లేదని కమిషనర్ గారు ఆన్సర్ ఇస్తారు. అదేవిధంగా తహసీల్దార్కి 4 నెలల క్రితం కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు సమాధానం లేకుండా పోయింది. వాళ్ళు మాత్రం అక్రమ కట్టాన్ని కట్టుకుంటూనే ఉన్నారు. దీన్ని అడ్డుకునేదానికి ఈరోజు కాలువ చిన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు మాకు న్యాయం చేయండి. 4వ తరగతి ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, వాళ్లకు 2003లోనే ప్రభుత్వం స్థలం కేటాయించింది. వాళ్లకు స్థలాన్ని ఇవ్వడానికి మీరు కంకణంలో మాకు న్యాయం చేయాల్సిందిగా మీకు చేతెత్తి అడుగుతున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇక్కడే కాదు, జిల్లాలో, రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అక్రమాలు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి. రాయదుర్గం దౌర్జన్యానికి ఎప్పుడు కూడా ఇక్కడ అంగీకరించారు ప్రజలు. మీరు కూడా శాంతి కాముకులు, మీరు శాంతి కాముకులని మిమ్మల్ని అడుగుతున్నా. దయచేసి మీరు న్యాయం చేయండి. మేము నోరెత్తకుండా మేము అడుగుకుంటుందానే మీరు న్యాయం చేస్తారని మీకు విజ్ఞప్తి పత్రం తయారు చేసుకున్నాం. మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ ఎన్జిఓ తరఫున, 4వ తరగతి ఉద్యోగుల సంఘం తరఫున ఈ అక్రమంగా కట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఆ అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టండి. ఈ ప్రభుత్వాన్ని, ఈ కట్టడాన్ని స్వాధీనం చేసి 4వ తరగతి ఉద్యోగులకు వాళ్ళ కాలక్షేపానికి, వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి, వాళ్ళ మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించడంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. స్పందించి ఏదైతే ఏపీఎన్జిఓ జిల్లా సంఘం డిమాండ్ చేస్తూ ఉందో, మరి ఆ విధంగా మాకు రావాల్సిన, మాకు గతంలో 2003 సంవత్సరంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 సెంట్ల స్థలము ఈ ఏదైతే 4వ తరగతి ఉద్యోగ సంఘానికి కేటాయించినారో తిరిగి వారికి కేటాయించేటట్లు తమరు పెద్దలు మీరు చొరవ తీసుకొని ఈ స్థలాన్ని కేటాయిస్తారని ఆశిస్తూ, మరి ఏదైతే ఈ రాయదుర్గం పట్టణంలో ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల తాలూకా సంఘం ఏదైతే ఈ స్థలం గురించి పోరాటం చేస్తున్నారో వారికి ఏపీఎన్జిఓ జిల్లా శాఖ తరఫున పూర్తిగా సహకారం అందిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. 4వ తరగతి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా మాకు అప్పగించిన స్థలాన్ని మాకు కావాల్సిందిగా కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తాను.